మహారాష్ట్రలోని నాసిక్లో ఓ లగ్జరీ హోటల్ చుట్టూ అల్లుకున్న హనీ ట్రాప్ స్కామ్ సంచలనం సృష్టిస్తోంది. ఈ కుంభకోణంలో మాజీ మంత్రులతో సహా 72 మంది సీనియర్ అధికారులు చిక్కుకున్నారని ఓ రాజకీయ నాయకుడు బహిరంగంగా వ్యాఖ్యానించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నాకా పోలీస్ స్టేషన్లో ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ ఆరోపణల నిజమని తేలింది. నాసిక్, ముంబై, పూణే, ఠానే వంటి నగరాల్లో ఒక మహిళ తప్పుడు అత్యాచార ఆరోపణలు దాచిన కెమెరాలు ఉపయోగించి అధికారులను బ్లాక్మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. దీని వెనుక నాసిక్‌లో ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన మాజీ అధికారి ఉన్నారని సమాచారం. ఈ విషయంపై ముఖ్యమంత్రి మౌనంగా ఉండటం, స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ రహస్యంగా దర్యాప్తు చేస్తూ ఉండవచ్చని, ఇటువంటి సున్నితమైన కేసులను జాగ్రత్తగా నిర్వహించడం, సాక్ష్యాలను ధృవీకరించడం, రహస్య సమాచారాన్ని బయటపెడకుండా చూసుకోవడమే అవసరమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ముంబైలోని నాకా పోలీస్ స్టేషన్లో దాఖలైన ఫిర్యాదుతో స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.